కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యం పాలసీపై లెక్కకు మిక్కిలిగా విషం కక్కడం జరిగింది. మరి ఇక చివరి 2 సంవత్సరాలు అంటే ఎన్నికల ముందు చివరి 2 సంవత్సరాలు అయితే మాత్రం వారిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ నాయుడు గారు వాళ్ళ బూటకపు ఆరోపణలతో విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. మా ప్రభుత్వం మీద విషం చిమ్మినటువంటి ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ నాయుడు గారు గడచిన 10 నెలలుగా వారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి 10 నెలలుగా అదే మద్యాన్ని గ్రామాలలోని పచ్చ చొక్కా నాయకుల మొదలు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ అధినేతలు నీతి గాని లజ్జ గాని ఈషన్ మాత్రం లేకుండా మద్యాన్ని పాడికొండలాగా మార్చుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ మనందరం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి చివరి సంవత్సరంలో మరీ నీచంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కల్తీ మద్యాన్ని వినియోగదారులకి అమ్ముతుందని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పచ్చ ఛానళ్లు, పచ్చ పత్రికలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేసిన సంగతి మనందరం కూడా ఇంకా మర్చిపోలేదు. మరి నిజంగానే వారు చెప్పిన మాటలు లేదా వారు చేసినటువంటి విషపు ప్రచారమే నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయేప్పటికి జూన్ మాసానికి అంటే అప్పటికే అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారం అంటే పొంది అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం గోడౌన్లలో అంటే స్టాక్ యార్డుల్లో ఉన్నటువంటి మరి మద్యాన్ని అంటే మీరేమో తప్పుడు ప్రచారం చేస్తారు, విష ప్రచారం చేస్తారు, మేము కల్తీ మద్యం అమ్మామని చెప్పని. మరి అదే కల్తీ మద్యాన్ని అదే మా ప్రభుత్వంలో ఉంచినటువంటి నిల్వల్ని మీరెందుకు అమ్ముకున్నారు? మీరెందుకు వినియోగదారులకి లేదా మద్యం వినియోగదారులందరికీ దాన్ని ఎందుకు అమ్మారు? అమ్మకూడదు కదా. మరి ఏం చేయాలి? శాంపిల్ తీశారా? ల్యాబ్కు పంపించారా? టెస్టులు చేశారా? ఇది కూడా లడ్డూ కథేనా? తిరుపతి లడ్డూ కథేనా? అంతే కదా. 14 లక్షల అప్పులు ఎలాగో తిరుపతి లడ్డూలో పంది కొవ్వు ఎలాగో ఈ మద్యం అంటే కల్తీ మద్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వినియోగదారులకి అమ్మింది అనేది కూడా అంతే సత్యం అనేది వాస్తవమే కదా. మీరేదైతే బూటకు మాటలు, తప్పుడు ప్రచారం అధికారం లేనప్పుడు చేశారు, అధికారం పొందిన తర్వాత కూడా పలు విషయాల్లో చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు కదా. మరి నిజంగానే ఆ మద్యం గనక తప్పుడు మద్యం అయితే మీరు దీన్ని ఎలా అమ్మారు? అమ్మిన వాళ్ళందరూ, తాగిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్టాక్ యార్డులోకి వచ్చినటువంటి లేదా నిల్వ ఉంచినటువంటి మద్యాన్ని మీరు వచ్చాక కూడా అమ్మారు కదా. పరీక్షలు చేయించరు, చేయించాలి కదా. మీరు నిజాయితీ పరులైతే, మీరు నిజం మాట్లాడుంటే కనుక
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రమాణ స్వీకారం కంటే కూడా చేయక ముందే 4వ తారీఖు గెలిచారు. ప్రమాణం వెంటనే చేయలేదు మీరు. ఒక 8 రోజులు 9 రోజులు కక్షలు, కార్పణ్యాలు, దాడులు, హింసలు ఈ రాష్ట్రంలో ఒడిగట్టడం కోసం ప్రమాణ స్వీకారం చేయకుండా అధికారం అనేది అధికారుల మీద నడుస్తుంది అని చెప్పటం కోసం దాని మాటున ఇళ్లు తగలబెట్టారు, ఆస్తులు ధ్వంసం చేశారు, పంటలు నాశనం చేశారు, దాడులు చేశారు, హత్యాయత్నాలు చేశారు, అనేక సిఐడి విచారణలు ఆదేశించారు. మరి దీని మీద ఎందుకు ఇది కల్తీదా కాదా అనేది ఎందుకు శాంపిల్ టెస్ట్ చేయించి విచారణ చేయించలేదని చెప్పనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఈ కషాయ కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలైన ఈ స్థితిలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రంలో బిందెడు తాగునీటికి అల్లాడుతున్నటువంటి వేలాది గ్రామాలు ఉన్నాయి. కానీ ప్రతి ఊరిలో, ప్రతి పేటలో, ప్రతి సందులో, గొంతులో మద్యానికి మాత్రం కొదవలేని పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మంచినీళ్ళకి దిక్కులేదేమో కానీ ఫోను చేస్తే చాలు మద్యం ఇంట్లో రెక్కల కట్టి వాలే పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారి సమిష్టి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలకు దిక్కులేదు కానీ క్యాష్ కొట్టు, బెల్ట్ పట్టు అనే పథకానికి మాత్రం పథకం ఫుల్లుగా నడుస్తున్న పరిస్థితి వాళ్ళు మన కళ్ళకి కనపడుతుంది. బెల్టు లాక్షణం, వేలంపాట్లో పాట పాడుకో, ఎమ్మెల్యేకి డబ్బు కొట్టుకో, బెల్ట్ పట్టుకో. సూపర్ 6 పథకానికి మాత్రం దిక్కులేదు. మాకు ఓటు ఇవ్వండి. మొట్టమొదటిది సూపర్ 6లో మొట్టమొదటిది ప్రతి ఆడగూతురికి 18 ఏళ్లు నిండితం ఆలస్యం 59 సంవత్సరాలు వచ్చేంత వరకు, నిండేంత వరకు కూడా నెలకి 1500 ఇస్తామని చెప్పి ఆ పథకానికి దిక్కులేదు. మొదటి పథకానికి దిక్కులేదు. మొదటి సంతకానికి దిక్కులేదు. ఎన్ని సంతకాలు పెట్టారు? మొదటి సంతకాలు చొక్కా పట్టుకోమన్నాడు. ఎవరైనా మేం చెప్పిన మాట అమలు కాకపోతే చొక్కా పట్టుకోమన్నాడు డిఫాక్టో సీఎం గారు. చొక్కా పట్టుకుందామని కడుపు రగిలినోడు వెళ్తే శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ డిఫాక్టో సీఎం గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉండడు. శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఉండడు. మళ్ళీ సోమవారం పొద్దున వస్తాడు హైదరాబాద్ మకం. లేదా కొడుకు చెప్పాడు కదా తండ్రిని నిలదీద్దాం, తండ్రి చొక్కా పట్టుకుందాం అని వెళ్తే శనివారం మధ్యాహ్నం నుంచి తండ్రి ఉండడు. సోమవారం వస్తాడు మళ్ళీ. సరే ఇద్దరూ దొరకట్లేదు కదా. ఈ ప్రభుత్వాన్ని నడిపేది నేనే, నన్ను నమ్మండి, ఓటేయండి అని చెప్పి ఓటేయించుకుంటాకి ఒక ఆయన తిరిగాడు కదా. ఆయన కోసం పోనీ ఆయన చొక్కా అన్న పట్టుకుందాం అని చెప్పని ప్రజలు ఈ పథకాలు అందవాళ్ళు ఎవరన్నా అంటే ఈ మాటలు ఇచ్చిన వాళ్ళు ఈ మాటలు అమలు కాలేదు కదా. మొన్న పట్టుకోమన్నారు, చొక్కా పట్టుకోమన్నారు కదా, కాలర్ పట్టుకోమన్నారు కదా అని వెళ్తామంటే ఆయనేమో ఆయనేమో కాలర్ లేని చొక్కాలతో లాల్చీలు వేసుకు తిరుగుతాడు. పసుపు రంగు లాల్చీలు, కాషాయ రంగు లాల్చీలు. ఆయన ఎక్కడ ఉంటాడే అంటే ఆయన అసలు దొరకడు. ఎక్కడ ఉంటాడో తెలియదు.